ఆడపిల్లలుంటే తల్లి కాసరా, మగ పిల్లగాళ్ళుంటే తండ్రి కాసరా అంటారు కదా! మా మోనగాడైతే నాకు మస్తు హెల్ప్ చేసిద్ది. కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే చెయ్యదు. ఎందుకంటే నేను కసిరిచ్చుకుంటా ఉంటా. కోపం బాగా ఎక్కువొచ్చేసి. మా మోనగాడైతే పొద్దుటి పూట ఇంకా తను రెడీ అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్‌ని ఒకటే బాస్కెట్ ఉంది. మా సోను పాప అయితే బాస్కెట్‌ని చించేసుకుంది. ఇంక తను కొనిచ్చే లోపు ఇంకా ఆళ్ళ అక్క బాస్కెట్‌లో పెట్టి పంపిస్తున్నా. ఇంకా అన్నీ సదిరేసిద్దనమాట మా మోనగాడు. ఇల్లు చాలా మెస్సీగా ఉంది. ఎందుకంటే పిల్లల్ని రెడీ చేసి స్కూలుకి పంపించి లంచ్ బాక్స్‌లు పెట్టి నీట్‌గా ఉండాలంటే ఉండదు. మనకి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతే మంచిగా నీట్‌గా క్లీన్ చేసుకుంటూ వస్తాము. బాక్స్‌లు పెట్టిన దగ్గర నుంచి మా సోను పాప అయితే "మమ్మీ నాకు కడుపులో నొత్తుంది, కడుపులో నొత్తుందా" అని అంది. ఎందుకబ్బా ఇంతసేపు బానే ఉందిగా ఇప్పుడెందుకు నొత్తుంది? స్కూలుకి వెళ్ళకుండా ఉండడానికి సాకులే అనేసి ఇంక నువ్వు ఎలాగైనా రావాల్సిందే అనేసి స్కూల్ దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడికెళ్ళాక నన్ను పట్టుకొని బాగా ఏడుస్తుంది. "నొప్పొత్తుంది మమ్మీ నన్ను తీసుకెళ్ళు మమ్మీ" అనేసి. స్కూలుకి వెళ్ళడమే ప్రేయర్ టైమ్ అయింది. ఇంక బెల్ కొట్టేసరికి మా మోనుగాడైతే ప్రేయర్‌కెళ్ళిపోయింది. సోను పాప అయితే నన్ను పట్టుకునే ఉంది. మేమిద్దరం అయితే రూమ్‌లో కూర్చున్నాము. సోను పాప వాళ్ళ రూమ్‌లో. బాగా అసలు నన్ను పట్టుకొని వదిలిపెట్టట్లే. "మమ్మీ వెళ్ళకు మమ్మీ, నన్ను కూడా తీసుకొని వెళ్ళు మమ్మీ" అనేసి. నేను ఇంక అప్పటికి అనుకుంటున్నా ఉత్తుత్తి దొంగ నొప్పిలే అని. కానీ తర్వాత తెలిసింది బాగా నొప్పొస్తుందనేసి. ఇంకా తననైతే ఇంటికి తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత ఇంక తనకి అన్నం తినిపిస్తా ఉంటే వామిటింగ్స్ అయ్యాయి. కడుపులో నొప్పొస్తుందంట. మా సోను పాప ఈ మధ్య అన్నం అస్సలు తినట్లేదు. పప్పులైతేనే తింటంది. బయట ఫుడ్ అంత మంచిది కాదంటే అయ్యయితేనే తింటుంది. ఇంకా ఇంట్లో ఎవరో ఒకరు కొనిస్తున్నారు. నేను కొనియకపోయినా గూడా. ఇంకా వాటితో కడుపు నింపేసుకుంటుంది. కొట్టి తినిపిస్తేనే తింటుంది. బహుశా అన్నం తినకపోవడం వల్ల కడుపులో నొప్పొచ్చిందని అనుకుంటా. సో, మీరేమంటారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.